ఎలా ఉన్నారండి అందరూ? నేను మీ శ్రావ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఇంకొక పెళ్లి కుడకల డిజైన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంట్లోనే పెళ్లి కుడకలు సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలి అనేది ఈ సింపుల్ వీడియో అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఫస్ట్ వచ్చేసి వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఉంది, స్పీడ్గానే పెట్టాను. ఎందుకంటే ఎక్కువ లెంత్ ఉంటే ఎవరు చూడట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని కొంచెం స్పీడ్గా పెట్టాను. ఇంతకుముందుకు పెళ్లి కొడుకుల వీడియోస్ ఏంటంటే ఎక్కువ వరకు మనకు గోల్డ్లో కనబడతాయి. కానీ ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే పింక్ కలర్. మీరు చూసినట్టయితే ఈ పింక్ మనం కొబ్బరి బొండానికి వేసిన పింక్ ఒకటి కాదు, ఇది కొంచెం డిఫరెంట్ షేడ్. సో దట్ కొంచెం డిఫరెంట్గా కనబడుతుందని నేను తీసుకున్నాను. పెరల్ మెటాలిక్ కలర్స్, పెరల్ మెటాలిక్ కలర్స్. కొంచెం ప్రొనౌన్సియేషన్ తప్పు, ఐఎమ్ సారీ. ఇవి వచ్చేసి సింగిల్ కోట్ వేయకూడదు, డబల్ కోట్ వేయాలి. అది అందరికీ తెలిసిన విషయమే. సింగిల్ కోట్ వేస్తే అంత నీట్ లుక్ అని కనబడదు అండ్ అంత బాగా కూడా ఉండదు. డబల్ కోట్ వేస్తే మీకు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ నేను ఫస్ట్లో చూపించిన డిజైన్ నేను ఇప్పుడు చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే గోల్డ్ బాల్స్ చైన్ ఉంటుంది కదా, ఫస్ట్ దాన్ని బాటమ్కి స్టిచ్ చేసేసి, నేను ఇక్కడ జర్దోసి వాడుతున్నాను. మీరు జర్దోసి అంత కంఫర్టబుల్ కాదు అనుకుంటే మీరు బాల్స్ చైన్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు బార్డర్కి యూజ్ చేసిన బాల్స్ చైన్ కంటే ఈ సెంటర్లో ఫ్లవర్స్కి వాడే బాల్స్ చైన్ కొంచెం చిన్నగా ఉంటే చూడడానికి బాగుంటుంది. అది ఒకటి అనమాట. తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ యూజ్ చేసే మెటీరియల్ ఏదైనా కానీ చిన్నవి ఉండాలన్నమాట. సైజ్ వచ్చేసి చిన్నగా ఉండాలి. మనం పర్ల్స్ అయినా కానీ, కుందన్స్ అయినా కానీ అన్నీ చిన్నగా ఉండాలి. ఎందుకంటే పెద్దవి వాడితే అంత చూడడానికి బాగుండదు. ఎందుకంటే మనం చేయబోయే డిజైన్ వచ్చేసి సింపుల్గా కనబడుతుంది అనమాట. అంటే ఫ్లవర్స్ 2 లేయర్స్ రావాలి అంటే మీకు కుడక మొత్తం అంత నీట్ ఫినిష్ రాదు. మనం 3 ఫ్లవర్స్ అనుకున్నాం 3 కార్నర్స్కి, కాబట్టి మీరు కొంచెం చిన్న సైజ్వి వాడితే చూడడానికి బాగుంటుంది. మాకు కుడక ఫుల్ వర్క్ వచ్చే కుడకలు కూడా డిజైన్ కూడా ఉంటుంది. దానికి మనం కొంచెం పెద్దవి వాడతాము. నేను ఇక్కడ కొంచెం చిన్నవి వాడుతున్నాను అనమాట. అండ్ నేను ఇక్కడ జర్దోసి యూజ్ చేస్తున్నాను. మొత్తం జర్దోసియే యూజ్ చేయను. నేను ఒక బాటమ్కి మాత్రమే, కార్నర్స్కి మాత్రమే నేను బాల్స్ చైన్ మాత్రమే యూజ్ చేస్తాను. మిగతా మొత్తం జర్దోసియే. నాకు జర్దోసి కంఫర్టబుల్, అందుకని నేను జర్దోసి యూజ్ చేస్తున్నాను. అండ్ అది లుక్ కొంచెం బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పి నేను జర్దోసి యూజ్ చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ జర్దోసి యూ క్యాన్ గో విత్ బాల్స్ చైన్ ఆల్సో. ఇదే కాకుండా మీరు యూజ్ చేయాలనుకుంటే స్టోన్స్ చైన్ కూడా యూజ్ చేయొచ్చు బాల్స్ చైన్ ప్లేస్లో. అది కూడా బాగానే ఉంటుంది చూడడానికి. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు అంత ఈజీ ఏం కాదు, అంత ఫాస్ట్గా కూడా ఏమి ఉండదు, చాలా టైం తీసుకుంటుంది. సో కొంచెం మీరు పేషెన్స్తోని ఓపికతోని చేయాలి. అండ్ గ్లూ కూడా ఎక్కువ పెట్టకండి. ఒక స్ట్రింగ్ లైన్ తీసుకోవాలి అంటే ఎక్కువ గ్లూ తీసుకోకండి. ఎక్కువ గ్లూ తీసుకుంటే ఏమవుతుందంటే మనం పెట్టేటప్పుడే అంతా మెస్సీగా అవుతుంది, మన చేతికి అంటుతుంది అనమాట. అంటిందంతా నెక్స్ట్ సైడ్ కుడకక అంటే ఛాన్స్ ఉంటుంది. సో దట్ అంత నీట్గా ఫినిష్ రాదు. సో కొంచెం గ్లూ మినిమల్గా యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను ఇక్కడ మనం చూస్తున్న పెన్ వచ్చేసి గ్లూ స్టిక్ పెన్. దీంతో ఏంటంటే మనకు గ్లూ స్ట్రిప్స్ లాగా వస్తాయి. మనం అందులో నుంచి గ్లూ తీసుకొని పెట్టి స్టోన్స్ పెట్టడానికి మనకు యూజ్ చేస్తాం. ఇది చాలామంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. కొంచెం ఫాస్ట్ వర్క్ అవుతుంది అనమాట దీనివల్ల. నేను ఏంటంటే కోన్ యూజ్ చేశాను, గమ్కి బాటిల్ యూజ్ చేయలేదు. అందుకని నేను కోన్తో కూడా ఈజీగా పెట్టేశాను. ఎందుకంటే కోన్ వచ్చేసి జస్ట్ 30 ml కోన్ కాబట్టి ఈజీగా అయిపోయింది. చూస్తే మీకు డిఫరెన్స్ కనబడుతుంది కదా, ఆరిన తర్వాతకి అట్లా నీట్గా కనబడుతుంది. ఆరకముందు ఏంటంటే కొంచెం అంత నీట్గా కనబడదు. లోపల వచ్చేసి గోల్డ్ పెయింట్ వేస్తున్నాను. గోల్డ్ పెయింట్ లోపల మొత్తం గోల్డ్ పెయింటే. వీడియోలో నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను, ఎందుకంటే ఫాస్ట్గా పెట్టాల్సి వచ్చింది. ఎవరు లెంత్ ఎక్కువ ఉంటే చూడట్లేదు అని చెప్పి. మీకు ఇంకొన్ని మంచి ఇంట్రెస్టింగ్ పెళ్లి డెకరేటింగ్ ఐటమ్స్ వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు చేసే లైక్, షేర్, కమెంట్ నా ఛానల్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో యూజ్ అయ్యింది అనిపిస్తేనే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అండ్ ఇవే కాకుండా ఒక లాస్ట్ టిప్ ఏంటంటే బ్రష్ ఎప్పుడు ఎండిపోకుండా చూసుకోండి. అంటే డ్రై అవ్వకూడదు బ్రష్ డ్రై అయిపోతే పెయింట్ అంతా అన్ఈవెన్గా వస్తుంది. ఇది ఒక టిప్ అనుకోండి. అండ్ బాటిల్స్ కూడా చిన్న బాటిల్స్ కాకుండా పెద్ద బాటిల్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు కొంచెం మనీ సేవ్ అవుతుంది అనమాట. మీకు లాస్ట్లో నా అవుట్పుట్ చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. మీకు చూస్తే అర్థమవుతుంది అనమాట. ఓకే, హియర్ ఈజ్ మై అవుట్పుట్. ఎలా ఉందో చూసి చెప్పండి. మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై